కార్న్ పన్నీర్ కట్లెట్. కార్న్ పిల్లలకు చాలా ఇష్టము, పన్నీర్ కూడా ఇష్టము. అన్నిటికన్నా ఎక్కువగా ఇష్టానికన్నా ఎక్కువగా చాలా మంచిది. కార్న్ మంచి ఫైబరు, పన్నీరు మంచి ప్రోటీను. మరి ఈ వర్షాకాలంలో చక్కగా వేడివేడిగా సాయంత్రం పూట తినడానికి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి కార్న్ పన్నీర్ కట్లెట్స్ తయారు చేయబోతున్నాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కార్న్ పన్నీర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, పన్నీర్ కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కార్న్ పన్నీర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా బంగాళదుంపలు ఉడికించుకున్నాము, కార్న్ని కూడా ఉడికించేసుకున్నాము. ఆ తర్వాత పన్నీర్ నార్మల్గా తీసేసుకున్నాము. అండ్ ఇందులో వేసుకోవాల్సినవన్నీ కూడా పొళ్ళే కాబట్టి అది మనకు వంట చేసుకుంటూ ఏమేమి వేయాలో చెప్తాను. అయితే కార్న్ పన్నీర్ కట్లెట్ అన్నాం. కార్న్ ఉపయోగాలు ఏంటి? కార్న్ అనగానే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అనే విషయం అందరూ చెప్తారు. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మలబద్ధకం లాంటి ఇబ్బందులు కూడా అస్సలు ఉండవు. కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. తర్వాత పైల్స్ ఇబ్బంది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. పైల్స్ ఎందుకు వస్తూ ఉంటాయంటే ఓవర్ కాన్స్టిపేటెడ్ అవుతే అప్పుడు మనకు పైల్స్ వస్తూ ఉంటాయి సాధారణంగా. కానీ మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కార్న్లో మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి అస్సలు ఉండవు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు లివర్ క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట. అంటే లివర్ని డీటాక్స్ చేసే విషయంలో, లివర్ క్యాన్సర్ రాకుండా ఇది మనకి కార్న్ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి విటమిన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే మెగ్నీషియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, తర్వాత ఇంకా చాలా అంటే బోల్డ్ రకాల విటమిన్స్ ఉంటాయి. అంటే సాధారణంగా మనకు బాయిల్ అయినవి మనం పిల్లలకు పెట్టామనుకోండి, మనకి చాలా వరకు అందులో ఉండేటువంటి చెడు మలినాలు, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ పొట్టకు కూడా చాలా హాయిగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకు కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకి కార్న్ రెగ్యులర్గా తింటూ ఉండడం వల్ల చాలా వరకు తగ్గుతాయి. అంతేకాకుండా బోన్స్ని కూడా చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనమాట. అంటే అందుకే మనకి పిల్లలకి ఎక్కువ ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే వాళ్ళు ఎదిగే వయసు. ఇటువంటి వయసులో వాళ్ళ బోన్స్ ఎంత స్ట్రాంగ్గా మనం చేస్తే అంత మంచిది కాబట్టి మనము కార్న్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో అలా కిడ్నీకి, బోన్స్కి చాలా మంచిది. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. మరి ఇలా ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మన కార్న్, అలాగే బంగాళదుంప కాంబినేషన్, అలాగే పనీర్. ఇక పనీర్ గురించి ఇంకేం చెప్పాలి? చక్కటి ప్రోటీన్, మంచి కాల్షియము, ఇంకా కావాల్సినవన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి మనకి శాకాహారం తీసుకునే వాళ్లకు పనీర్లో అంటే ప్రోటీన్ ఎక్కడెక్కడ వెతుక్కుంటూ ఉంటాం కాబట్టి అందులో టోఫు, పనీరు, సోయా ఇవన్నీ మనకి ప్రథమ స్థానంలో ఉంటాయన్నమాట. అలా మనకి కార్న్ పనీర్ కట్లెట్ని ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం. అయితే దీనికోసం మనం ఏం చేసాము, ముందుగా స్వీట్ కార్న్ని ఉడికించుకున్నాం కాబట్టి ఇలా మనకు డైరెక్ట్గా మనం కట్లెట్ చుట్టినప్పుడు ఇలా ముక్కలు ముక్కలుగా బయటకు వస్తూ ఉంటుంది. అలా వద్దు, అలా చేస్తే బాగోదు. కాబట్టి మనం ఈ ఉడికించిన స్వీట్ కార్న్ ఏదైతే ఉందో దీన్ని మనం కొంచెంగా కచ్చా పచ్చాగా దంచేసుకుందాం, రుబ్బేసుకుందాం. మీ ఇంట్లో మిక్సీ పట్టేసుకోవచ్చు. అంటే కొంచెం మనకు మిక్సీ పట్టుకున్నప్పుడు ఏంటి అంటే కొంచెం మనకు అదొక పేస్ట్లా అవుతుంది కదా, దాంతో ఇంకా ఈజీగా వస్తుంది కట్లెట్ చేయడానికి. కట్లెట్ చుట్టుకోవడానికైనా కూడా చాలా సులభంగా వస్తుంది. అంటే పిల్లలకు కూడా ఏంటంటే ఈజీగా తీసి పడేయడానికి అసలు అవకాశమే లేకుండా అయిపోతుంది అనమాట. రుచికరంగానూ ఉంటుంది. మరి ముందుగా స్వీట్ కార్న్ని రుబ్బుకొని తీసుకొచ్చేసిన తర్వాత ఇందులో ఏమేమి వేయాలో మీ అందరికీ చెప్తాను. ముందుగా రుబ్బుకొని తెచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా స్వీట్ కార్న్, ఉడికించిన స్వీట్ కార్న్ని రుబ్బుకొని కచ్చాపచ్చాగా తీసుకొచ్చేసాను. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ముఖ్యంగా మనం ఇందులో కార్న్తో పాటు పనీర్ని కూడా చాలా ముఖ్యంగా తీసుకుంటున్నాం కాబట్టి పనీర్ని తురిమేసుకుందాం. పనీర్ని మనం ఇలా మ్యాష్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదు అంటే తురిమితే ఇంకొంచెం బాగా కలుస్తుంది. తురిమేసుకుందాం, అది బెస్ట్. తురిమితే ఇంకొంచెం బాగా కలుస్తుంది కదా, అందుకనమాట. ఇలా చక్కగా పనీర్ కూడా మనకి ఈక్వల్ క్వాంటిటీస్లో, అంటే మనం ఎంతైతే స్వీట్ కార్న్ వేసుకున్నామో అంతే క్వాంటిటీలో మనం పనీర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అయితే ఇప్పుడు ఇందులో మనం నెక్స్ట్ ఏం వేసేసుకోవాలి అంటే మనం ముందుగా పొళ్ళు వేసుకుందాం. పొళ్ళు వేసుకున్న తర్వాత చివరిగా బంగాళదుంపలు వేసేసుకుందాం. ముందుగా కాస్త పసుపు, కట్లెట్స్ మంచి రంగు రావాలి కాబట్టి కాస్త పసుపు, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ వైరల్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాతావరణంలో చాలా చాలా ముఖ్యమైన విషయం అది. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కారము,
పిల్లలకి పచ్చిమిరపకాయలు అడ్డం వస్తాయి అనుకుంటే మీరు కారం మాత్రమే కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి నోట్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కూడా కొంచెం ఇబ్బంది కదా. లేదు పెద్దవాళ్ళకే పెడుతున్నాం మనము, పిల్లలు కారం తింటారు అనుకుంటే హ్యాపీగా వేసుకోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. కానీ తినని పిల్లల కోసం అనమాట. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇలా తీసుకుని కొంచెం చక్కగా ఉడికిచ్చేసాం కదా, హ్యాపీగా ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 3 వేసుకుందామండి. ఆ తర్వాత కొంచెం అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం శనగపిండి. ఈ శనగపిండి కూడా ఏంటంటే కొంచెం మనకు ఆ బైండింగ్ ఫీల్ కోసం అంతే, మొత్తంగా ఏమీ వేయట్లేదు. మనకు 2 స్పూన్లు మాత్రమే వేశాను. మనకి ఎక్కువగా మనకి బంగాళదుంపలు ఉన్నాయి కాబట్టి అదే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంటే మన కట్లెట్ కన్సిస్టెన్సీ మీ అందరికీ తెలుసు కదా. అలాగే బంగాళదుంపల్లో కూడా మనకు ఉడికించాం కాబట్టి అందులో నీరు ఉంటుంది. సో మనకు నీళ్లు పోయాల్సిన అవసరం అయితే నాకు తెలిసి ఏమీ లేదు. బంగాళదుంపలు మాత్రం చక్కగా ఉడికించేసుకోండి. అంటే ఇలా మనకి ఇలా చిదిమితే ప్రాపర్ పేస్ట్ అయిపోవాలి. ఆ విధంగా ఉడికించుకుంటే ఏంటంటే మనకి ఇలా గడ్డలు రాకుండా ఉంటాయి మధ్యలో. దీంట్లో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాము. అలాగే కాస్త నిమ్మరసం కూడా. కొంతమందికి నిమ్మరసం టేస్ట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఉండదు. 1 టేబుల్ స్పూన్ అండి, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. కానీ దాంతో ఒక మంచి రుచి అయితే వస్తుంది తెలుసా, చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకొంచెం పొడి వేయాలేమో అనిపిస్తుంది నాకు. సో దాన్ని బట్టి నేను కొంచెం పొడి వేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ. సో ఇలా మనకి పసుపు, కావాల్సిన మసాలా పొళ్ళు ఇవన్నీ కూడా వేసుకున్నాం. దీంట్లో కావాలంటే మీరు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇది అయిపోయింది కాబట్టి చక్కగా చేతులు కాస్త శుభ్రంగా ఇలా చేసేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసాను. ఇందులో కాస్త నూనె పోసుకుందాం. ఇది మనకు షాలో ఫ్రై కట్లెట్స్, మనం డీప్ ఫ్రై చేయట్లేదు. ఎప్పుడు సాధారణంగా డీప్ ఫ్రై చెయ్యము. సరిపోతుందండి. ఇప్పుడు ఈ నూనె వేడయ్యేలోపు ఇలా మన చేతికి నూనె రాసుకుని ఇలా కట్లెట్ షేప్లో చేసుకోవచ్చు. అయితే ఇది మీరు కాస్త లావుగా చేసుకోవచ్చు, డిఫరెంట్ షేప్స్లో చేసుకోవచ్చు. ఇక ఈ తర్వాత మీ ఇష్టం. కానీ ఎప్పుడూ కూడా ఇలా పల్చగా చేసుకుంటే ఏంటి అంటే ఈ షేప్లో చేసుకుంటే కాలడం అనేది సమానంగా కాలుతుందేమో అనిపిస్తుంది. మరి లావుగా చేసుకుంటే లోపల ఏమైనా పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కాస్త కొంచెం పల్చగానే చేసుకుందాం. ఇది చేసుకొని చక్కగా ఇలా నూనెలో పెట్టేసుకుందాం. చాలా సిమ్లో అండి, మరీ హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది మనకు డీప్ ఫ్రై చెయ్యట్లేదు. మనకు సమానంగా లోపలంతా పచ్చివాసన ఏం లేకుండా చక్కగా కాలాలి అంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని తయారు చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా చక్కగా నూనెతో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా మనం చక్కగా ఇలా కట్లెట్స్ వేసేసామండి. కార్న్ అలాగే పనీర్ కాంబినేషన్తో ఎంత బాగా రోస్ట్ అయ్యాయి చూసారా. రంగు కూడా చక్కగా మారింది కాబట్టి సరిపోయింది. అండ్ చూసారా ఇటు వైపు మీరు చూస్తే నూనె కూడా చాలా వరకు పెనం మీదనే ఉంది. ఇంకా మనకు కొంత మాత్రమే తీసుకుందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా ఈ అందమైన చక్కటి ప్లేట్లో మనం తయారు చేసుకున్న కట్లెట్స్ని తీసేసుకుందాం. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే కార్న్ పనీర్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి.
దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కార్న్ పనీర్ కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, పనీర్ కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఉప్పు తగినంత, పసుపు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కార్న్ పనీర్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులోనే పనీర్ తురుము, పసుపు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కాస్త కారం, తరిగిన అల్లం, ఉప్పు, ఉడికించిన బంగాళదుంపలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో సరిపడా శనగపిండి, కాస్త కొత్తిమీర, చివరిగా కాస్త నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వా పెట్టుకుని దాంట్లో కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈలోపు చేతికి కాస్త నూనె రాసుకుని ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా ఒత్తుకొని తవ్వా మీద వేసి 2 వైపులా కలర్ మారేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కార్న్ పనీర్ కట్లెట్స్ రెడీ.